ఎక్కడెక్కడి నుంచో సార్, ఉదాహరణకి కువైట్ నుంచి చాలా మంది ఫోన్ చేస్తుంటారు. అన్న మీది నెల్లూరు కదా, ఆ కిరాక్ ఆర్పి గారు దొరకట్లేదా మీకు? దొరికితే మీరు ఎందుకు వదిలిపెడుతున్నారు? ఎందుకు అలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? వ్యంగ్యంగా మాట్లాడతాడు, చాలా దారుణంగా మాట్లాడతారు అంటే ప్రతి ఒక్కరు కూడా సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక ఉమ్, సమయం వచ్చిందంటే చేపల పులుసు దుకాణాలకి ఏ విధంగా మూతపడ్డాయో, తర్వాత ఈయన నోటికి కూడా మూతపడేటువంటి కార్యక్రమం అయితే ఖచ్చితంగా 100% రానున్న రోజుల్లో జరుగుతుంది సార్. అయితే ఇదే దాన్ని పెద్దగా విషయంగా చెప్పండి చెప్పండి. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు వెనక ఉన్నటువంటి నాయకులు నడిపిస్తున్నారు కిరాక్ ఆర్పి. ఇప్పుడు చెప్పాను కదా సార్, నెల్లూరు ఎంపీ, కోవూరు ఎమ్మెల్యే, వీళ్ళిద్దరే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కిరాక్ ఆర్పికి అండ. ప్రతి ఒక్కటి అక్కడ ఈ నాయకులు ఒక కొత్త కళాచారం, కొత్త సంస్కృతి నెల్లూరు నుంచి వాళ్ళు తీసుకొని వచ్చారు. రేపు అదే పార్టీ ఓడిపోతే వీళ్ళ పరిస్థితులు ఏంది? కిరాకార్పి పరిస్థితి ఏంది? తర్వాత వాళ్ళు నాయకులు అనేవాళ్ళు వాళ్ళేం, వాళ్ళకి ఏం పోతుంది సార్? వాళ్ళు ఆ పార్టీలో ఉంటే ఉంటారు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఈ పార్టీలోకైనా వచ్చేస్తారు. ఉమ్, నష్టపోయేది టోటల్ గా నష్టపోయేది ఒక ఒక మధ్యతరగతి కుటుంబమైన ఆర్పీఏ. నేను ఆ గతంలో కూడా చాలా సార్లు చెప్పాను, నోటు దూల తగ్గించుకోకపోతే మాత్రం ఇది చాలా దూరం పోతుంది. నెల్లూరులో ఆల్రెడీ చాలా మందికి కనిపిస్తాం రోడ్డు మీద. ఎక్కడ ఆయన సెలబ్రిటీ కాదు, రోడ్ల మీద హోటల్ దగ్గర కానీ రాయలసీమాస్ హోటల్ అనే దగ్గర వారానికి ఒక రోజు 10 రోజులకు ఒకసారి అక్కడ కనిపిస్తానే ఉంటాం. ఉమ్, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి చేతికి చిక్కితే మాత్రం కైమా కొడుతుంది. ఇదైతే ఉమ్. 100% సార్. ఓకే.